నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కూడా శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే. శ్రీలీల గారు, సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఏం పోస్టులు పెట్టారు, ఎలా ప్రవర్తించారు, అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద మహిళలను కూడా చూడకుండా ఎంత దారుణంగా వ్యవహరించారో మాకు అన్నీ తెలుసు. ఇలా పోస్టులు పెడితే అసలు బెయిల్ కూడా రాదు అని ఒక ముందు తరాలకి ఎగ్జాంపుల్గా ఈ కేసు నిలవాలని చెప్పి కూడా మాట్లాడారు. అసలు గతంలో ఎంత దారుణంగా వ్యవహరించారు, ఇప్పుడు కోర్టుల చుట్టూ వెళ్ళటాన్ని ఎట్లా చూస్తారు మీరు? దీనన్నిటికీ కూడా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అప్పుడప్పుడు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీద ముందుకు వచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరిగాయన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకైనటువంటి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది, వాళ్లే అన్నీ చేయిస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి సాక్ష్యాధారాలు ఎక్కడ ఉన్నాయా? వీళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి పదే పదే సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, లేకపోతే వీళ్ళ సాక్షి మీడియా, వీళ్ళ సాక్షి పేపర్ సాక్షిగా వీళ్ళు చెప్తున్న మాటలు. కానీ 2019 నుంచి 24 వరకు వీళ్ళు రాష్ట్రం మీద చేసిన దాష్టికం ఏదైతే ఉందో, బూతుల పురాణం ఏదైతే ఉందో, ఆడవాళ్ల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన, పదజాలం, ఇవన్నీ కూడా నిలువెత్తు సాక్ష్యం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగినాయి, అసెంబ్లీ సాక్షిగా. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఆ మహానుభావుడు ముఖ్యమంత్రి స్టేజ్లో కూర్చొని ఉండి అక్కడ మరి వాళ్ళ నాయకులు, వాళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంత భయంకరమైన బూతులు మాట్లాడుతూ వీధి రౌడీల కంటే దారుణంగా, అప్పుడు మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, ఒక గౌరవమైన పదవిలో ఉన్నాము, అదేవిధంగా ఒక గౌరవమైన సభలో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరూ కొన్ని కోట్లాది మంది చూశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేదంతా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే ఇవన్నీ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటారా? ఖచ్చితంగా. అసెంబ్లీనేనండి సాక్షి. ఇన్ని కోట్ల మంది చూసినప్పుడు ఏ రోజైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి దేన్నైనా ఖండించాడా? ముసి నవ్వులు నవ్వుకుంటూ రాక్షసానందం పొందుతూ వీళ్ళంతా వికటాట్టహాసాలు చేస్తూ ఏ విధంగా అప్పుడు వీళ్ళ వైఖరి, వీళ్ళు ఏదైతే అంటారు, ఒక వాళ్ళ మేము ఇలానే ఉంటాం అంటే మేము మాలాంటి సైకోయిజం ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో అస్సలు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చిందంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో వచ్చింది. అంటే ప్రజలందరూ కూడా ఒక ముద్ర అయితే వేసేశారు, సైకో జగన్ అని. ఎందుకు అనవలసి వస్తుంది? ఒక మనిషిని ఇంకొక మనిషి ఈ విధంగా పోల్చొచ్చా, ఈ విధంగా మాట్లాడవచ్చా, ఈ విధంగా పదజాలం యూజ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ఉపయోగించవచ్చు. ఎందుకంటే అట్లాంటి సైకో అనే ఒక రాక్షసత్వానికి ఈయన ప్రతీక. అసెంబ్లీలో ఏ విధంగా వాళ్ళ మంత్రులు వాళ్ళంతా కూడా రౌడీ వాళ్ళలాగా లేకపోతే వీధి గుండాల్లాగా రండి చూసుకుందాం, గంట అరగంట అని ఒకడు ఏం చేసుకుంటారో రండి, లేకపోతే ఇంకొకడు గోడకున్న చొక్కా తీసుకున్న సేపులో బాబు కొడుకుని లేపేస్తానని ఒకడు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా వీళ్ళు రెచ్చిపోయారు. అంటే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారా, వీధి రౌడీలాగా ఉన్నారా? మరి వీళ్ళు కదా అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడింది. సొంత చెల్లి మీదే పోస్టులు పెట్టించిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. మరి అందరూ చూశారు కదా, వాళ్ళ చెల్లె వాపోయింది కదా, ఇంత భయంకరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మరి ఆవిడ షర్మిల గారిని ఏ విధంగా వీళ్ళు అనుచితంగా వ్యాఖ్యలు పోస్ట్ చేయించాడు. అంతెందుకండి, ఎవరైతే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యి జైలు పాలుండి ఈ రోజున కూడా కండిషనర్ బెయిల్ మీద బయటకు వచ్చి వారానికి 2 సార్లు సంతకాలు చేయడానికి తిరుగుతున్నాడో ఆ వ్యక్తి చెప్పిన మాటలు. మరి నాకు సాక్షి ఛానల్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, నేను మీడియాలో ఇష్టానుసారంగా రెచ్చిపోతాను ఒక పిచ్చోళ్ళలాగా. మరి దీనికి అంతటికి కూడా నేను మాట్లాడిన మాటలన్నీ కూడా అదంతా రికార్డ్ అంతా కూడా సజ్జల భార్గవరెడ్డికి పంపిస్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడని చెప్పి సాక్షాత్తు ఆయనే సాక్ష్యం. మరి వీళ్ళ సైకోయిజం ఏ విధంగా ఉన్నప్పుడు, ఏ విధంగా రెచ్చిపోయారు, ఎవ్వరూ కూడా బయటకు వచ్చి, ఇప్పుడు హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్న అనిత, మరి వంగలపూడి అనిత గారి గురించి వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు, వీళ్ళ పార్టీలో ఉన్న ఒక మురుగుంట నోరేసుకొనున్న రోజారాణి ఎంత భయంకరంగా మాట్లాడింది. అసలు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి ఏమైనా తింటున్నారా అనే విధంగా ఉంది. అంటే స్త్రీల చేత ఇంకో స్త్రీని తిట్టించటం, అదే ధ్యేయంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి దీనంతటికీ కూడా అధినేత. ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం ముడుపులనో, లేకపోతే కుంభకోణాలనో, ఇంకా ఏదైనా మాఫియానో, లేకపోతే గంజాయనో, ఇదంతా మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ భూతుల రాజకీయానికి కూడా అధినేత జగన్మోహన్ రెడ్డే. ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి. శ్రీలీల గారు, సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా వచ్చినాయండి. ఒకసారి వంగలపూడి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు.
అర్ధరాత్రి 2 గంటల సమయంలో 1 గంట సమయంలో మెసేజ్లు వచ్చాయంట. అవును. మెసేజ్లు వచ్చాయి. ఆ మెసేజ్లు కూడా చాలా దారుణమైనటువంటి భాష. నిజంగా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూసి నిద్రలేని రాత్రులు గడిపారంట. అంత దారుణమైనటువంటి భాష మాట్లాడారు. సో అంటే ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, తర్వాత అవినాష్ రెడ్డి దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం అంటే మానసికంగా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు మళ్ళీ రేపు ఉదయాన్నే లేచి పని చేసుకోకూడదు, అంత దారుణం. అంటే ఇది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది, మనకి చాలా ఇబ్బంది అవుద్ది, ప్రజల్లో మనం చులకనైపోతాం, మనం ఎట్లా ప్రజల్లోకి వెళ్ళి గెలవలేం, ఇలాంటి ఆలోచన ఎందుకు లేదు ఆ పార్టీకి? ఎందుకు లేదంటే వాళ్ళు అప్పట్లో చేసిందంతా కూడా అతను ఒక సైకో, మరి అదేవిధంగా భయభ్రాంతులు గురి చేయటం, ప్రజల్ని ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలా, మానసికంగా దెబ్బతీయాలా, ఇదే వాళ్ళ ధ్యేయం. ప్రజలను ఏం చేశారు, వాళ్ళ పంట పొలాలు నాశనం చేయటం, లేకపోతే అప్పట్లో ఎంపీ పదవి ఇచ్చిన ఎవరైతే సురేష్ మొన్న జైలు పాలయ్యాడో అతను నందిగామ సురేష్, అతను మరి పంటలు ధ్వంసం చేస్తేనేగా నువ్వు ఎంపీ పదవి ఇచ్చావు, మరి అక్కడ ఉన్న రైతులను, అమరావతి రైతులను ఇబ్బందికి గురి చేస్తేనే కదా ఎంపీ పదవి ఇచ్చావు. అదేవిధంగా వీళ్ళు అంటే ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి లేదా మానసికంగా కృంగదీయాలి. అంటే ఇదంటే ఒక చీప్ పాలిటిక్స్ అనమాట వీళ్ళు చేసింది. అదేవిధంగా పల్లెటూరులో డీగ్రేడ్ చేసి మాట్లాడితే అంటే వెనకటి రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు, వాళ్ళకు ఇంకొకరు వచ్చి సపోర్ట్ చేశారనుకో, వాళ్ళ మీద ఏదో క్యారెక్టర్ అసాసినేషన్గా వీళ్ళు మాట్లాడితే, చిచి వాళ్ళిద్దరు గొడవలో నేను తల దూరిస్తే నా క్యారెక్టర్ని కూడా వీళ్ళు ఇచ్చేశారు కాబట్టి అట్లాంటి వాళ్ళ దానికి మనం వెళ్ళకూడదు అనేది అక్కడ కల్పించేవాళ్ళు. అదే దాన్ని వీళ్ళు ఇక్కడ ప్లే చేశారు. ఖచ్చితంగా అదే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఖండించాడా, ఎవరి మీదన్నా చర్యలు తీసుకున్నాడు. మరి కూటమి ప్రభుత్వం కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తి, అతను గతంలో జగన్ మాట్లాడాడు, మా వాళ్ళకు బీపీలు వచ్చినాయి, బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేస్తే వాళ్ళ బీపీ తగ్గిద్దని. మరి టీడీపీ వాళ్ళకి బీపీలు రావా, జనసేన వాళ్ళకి బీపీలు రావా, బీజేపీ వాళ్ళకి బీపీలు రావా? మరి వచ్చినాయి కాబట్టే అతను కూడా ఒక కామన్ మ్యాన్ కిరణ్ అయితే అన్నారో, మరి గతంలో మరి ఎవరైతే మన ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ సతీమణిని మాట్లాడిన వ్యాఖ్యలు మనసులో పెట్టుకుని అతను కూడా ఎమోషన్లో మాట్లాడాడు. కానీ అది తప్పే అంటున్నాం ఎవరమైనా. దానికి ఈ రోజున ఏం జరిగింది, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, అతనికి జైలు శిక్ష వేశారు. ఎన్ని విధాలుగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా చాలా స్పష్టంగా కనిపించింది ప్రజలకు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన సతీమణి, ఆవిడ ఒక స్త్రీ కదా, మరి నీ ఇంటి ఆడపడుచు ఎవరైనా షర్మిలా గారిని ఆ విధంగా మాట్లాడితే ఒక స్త్రీగా మీరు ఖండించారా? మరి ఆవిడైనా ఏ రోజైనా సరే ఆయన వాళ్ళ భర్తకు చెప్పిందా ఇది కరెక్ట్ కాదు, మన ఇంటే ఆడపిల్లలు? ఇప్పుడు షర్మిల ఏదైతే ఉందో వైఎస్ఆర్ కుటుంబం, ఆ ఇంటే ఆడపిల్ల. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇద్దరు కూతుళ్ళు కూడా ఆ ఇంటి ఆడపిల్లలే కదా, మరి వాళ్ళ చెల్లెళ్ళంటే వాళ్ళిద్దరు కూతుళ్ళు అనుకున్నట్టే కదా. మినిమం కామన్ సెన్స్, కనీసం ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉంటే మనిషికి ఎవరైనా సరే ఈ విధంగా ఆలోచిస్తారా? ఇంత దారుణమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ రోజున ఆస్తి కోసం, డబ్బుల కోసం, నీకున్న ఏదైతే రాజకీయ ఇది ఉందో కోరికలు, ఆ రాజకీయంగా నేనే ఒక దీనిలో ఉండాలి అనేది దాన్ని మనసులో పెట్టుకుని కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా దూరం చేసుకున్న దుర్మార్గమైన మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు కూడా అసలు ఏంది ఇంత దారుణమైనటువంటి భాష, సొంత చెల్లిని సోషల్ మీడియాలో రాజశేఖర రెడ్డి రక్తం కాదు ఇప్పుడు ఎల్లో శారీ కట్టుకుంటే అసలు ఈ పార్టీలో ఇప్పుడు వరకు ఎవరు కూడా ఎల్లో అనేది యూజ్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏనాడు కూడా ఎల్లో కట్టుకోరా, అసలు ఎల్లో అనే దాని కలర్ని వాడరా అంటే అసలు అది ఒక తెలుగుదేశం పార్టీకి ఉండటం వల్లే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారా? అదొక శుభ సంకేతం. ఆవిడ వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు తీసుకొని వెళ్ళింది. జనరల్గా అది ఏదైనా అది జరిగి ఉండొచ్చు యాదృచ్ఛికంగా అని అనుకుంటు, అలా జరిగిన దానికి వీళ్ళేంటి అంటే మోకరిల్లావు అన్నట్టు మాట్లాడి, ఎంత పెద్ద తప్పు, ఎంత దారుణమైన మాట. ఎన్ని విధాలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా తీసుకున్నారు దాన్ని. అంటే మా ఏరియాలో మేము ఇలా ఆ పదాన్ని ఈ విధంగా యూజ్ చేస్తాం అంటే కొన్ని ఆ ఏరియాని బట్టి స్లాంగ్ ఎలా ఉండిద్దో కొన్ని మాటలు కూడా వాటి అర్థాలు మారిపోతాయి. మరి ఆ విధంగా కొంతమంది సోషల్ మీడియాలో దాని పట్ల వాళ్ళు చూపించింది ఏంటంటే ఈ పదాన్ని మా విలేజ్లో ఇలా మాట్లాడతాం, ఇంత నీచంగా ఉంది, ఇంత భయంకరంగా ఉంది, అస్సలు జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెల్ని ఈ విధంగా మాట్లాడటం మాకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మాకు కూడా బాధ కలిగించింది అనే విధంగా. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం చీవాట్లు పెట్టింది, ఇక బెయిల్ అసలు ఎప్పటికీ రాదు, ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే చాలా కాలం పాటు వేచి చూస్తే కానీ ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయినా మళ్ళీ బెయిల్ అప్లై చేసుకుంటారు, బెయిల్ వస్తుందని చెప్పేసి వాళ్ళ ధీమాతో ఉన్నారు. కానీ
కోర్టులు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వీళ్ళలో మార్పు వస్తుందా రాదా ఏమంటారు? రాదండి, చూస్తూ ఉన్నాం. ఇంకా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ వర్రా రవీంద్రారెడ్డి బయట ఉన్నాడు, అతను బయటికి ఎందుకు వచ్చాడు, అతనికి బెయిల్ ఎందుకు ఇచ్చారు అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న ఒక క్వశ్చన్. అదేవిధంగా ఎవరైతే శ్రీరెడ్డి, మరి ఆవిడని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించి ఆవిడేదో స్వాతంత్ర సమరయోధురాలా, లేకపోతే ఆవిడేమన్నా సతీ సావిత్రినా? మరి ఆ రోజున చూసాం గుంపులుగా ఆవిడతో పాటు ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ ఆ జనాలు, ఆ గొడవ, ఏదో ఆవిడకి అంటే ఒక మంచి పని చేస్తే ఎవరైనా సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళకి సపోర్ట్ ఎలా ఇస్తారు? మరి అదేవిధంగా చూస్తే రెడ్డి గారు అమ్మాయి మీసం మెలేసి తొడగొట్టి ఆడ మనిషి, ఒక స్త్రీ జాతికే కళంకం, నేను ఒక ఆడదాన్ని అనే విషయాన్ని మర్చిపోయి ఆ అమ్మాయి ప్రవర్తించిన తీరు, మరి వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి, ఎందుకు వీళ్ళు బయట తిరగాలి? ఇట్లాంటి వాళ్ళని మీరు వెంటనే అసలు రిమాండ్ కాదు కదా, డైరెక్ట్గా వీళ్ళకి జైలు శిక్ష విధించాలి బయటికి రాకుండా అనేది ఈ రోజున ప్రజల్లోంచి. అదేవిధంగా నేను ఒక స్త్రీగా నాది కూడా అదే ఆలోచన. ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనకి నేను కూడా అదే సపోర్ట్ చేస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయనలో అయితే మార్పు కనిపించలేదు. మన ప్రెస్ మీట్లో కూడా అంతకుముందు వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా మహా అయితే ఏం చేస్తారబ్బా 3 నెలలు జైల్లో పెడతారు, 16 నెలల నుండి వచ్చాను కదా, జైలుకి వెళ్ళి మళ్ళీ వస్తాం, మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తాం, ఇదే మైండ్ సెట్తో ఉన్నారు. అతను పదే పోలీసులను కూడా భయప్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇతని మీద ఇంకో కేసు కూడా పెట్టాలి. ఎందుకు పోలీసుల్ని మీ అంతు చూస్తాం, మీ సంగతి తేలుస్తాం, మీకు సినిమా చూపిస్తామని ఎందుకు అంటున్నాడు? ఎందుకు అలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు? ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? ఎందుకు ఇబ్బందికి గురి అయ్యే మాటలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా రెండోసారి మాట్లాడకుండా దీని మీద కేసు ఫైల్ చేసి అదేవిధంగా అతన్ని విచారణకి పిలిపించాలి, నోటీసులు ఇచ్చి గట్టిగా ఇవైతే చెయ్యాలి. చేస్తేనే రెండోసారి ఆ మాట మాట్లాడకుండా ఉంటారు. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఖండాంతరాలు దాటి వెళ్ళినా, 7 సముద్రాల అవతల ఉన్న రిటైర్డ్ అయిపోయిన వాళ్ళని కూడా మేము వదిలిపెట్టమని. అంటే ఈసారి వస్తే మొత్తం కూడా రాజారెడ్డి రాజ్యాంగం కాదు, డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా భారతీరెడ్డి రాజ్యాంగం నడిచిద్ది, అదే నడిపిస్తాడు. అంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసని చెప్పుకున్నట్లుగా భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెబుతామని వాళ్ళ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళు బరిలోకి దిగుతారు. కాబట్టి దాంట్లోకి వాళ్ళు దిక్కుండా ఉండాలంటే వీళ్ళని జైల్లో పెట్టాలి, జైల్లో బంధించాలి. అదొక ప్రేతాత్మ ఊరి మీద పడి మనం చూసాం. అరుంధతి సినిమాలో పశుపతి అని ఒక దుర్మార్గుడు ఉండేవాడు. మరి దాంట్లోంచి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ క్యారెక్టర్ అక్కడ గందరగోళాన్ని సృష్టించిందో, ఇతను కూడా 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఆ సమాధిలో ఉంచి వచ్చిన పశుపతిలాగా తయారయ్యాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని, అంటే మనుషుల మధ్య పనికిరారు, మానవ జాతి పట్ల వీళ్ళకి ఎటువంటి కూడా జాలి, దయ, కరుణ అట్లాంటివి లేని వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తుల్ని మనుషులతో పాటు లెక్క పెట్టడం అనవసరం, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు మళ్ళీ ఈ తప్పు చేయటానికి ఇంకొకరు భయపడాలి అన్నట్లుగా ఆ శిక్ష ఉండాలని కోరుతున్నట్లుగా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అట్లాంటి శిక్షకు అర్హులు. మనం చూసాం ఏదైతే కుంభీపాకం అని చెప్పేసి గరుడ పురాణంలో ఉండే శిక్షలు అట్లాంటివి కూడా విధించాలి. నేను గత వీడియోలో కూడా ఒకటి చెప్పాను, వీళ్ళు ఏదైతే మద్యం కుంభకోణంలో నాసిరకం మద్యం చేసి జనాల ప్రాణాలు పోవటానికి, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించడానికి కారణమయ్యారో అదే మద్యాన్ని వీళ్ళ చేత తాగించాలి. మరి అంతే కదా, ఆ మద్యం తాగిస్తేనే వాళ్ళకి బుద్ధి వచ్చింది. అంటే ఆ రోజున వాళ్ళు మీటింగ్లో మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, పోతే పోయారు, నాకు మాత్రం డబ్బు కావాలని చెప్పేసి ఒకరు, అలా కాదు డిస్టిలరీకి సంబంధించిన వాళ్ళేంటి మా కంపెనీలకు చెడ్డ పేరు వచ్చింది, మరి అట్లా తయారు చేయకూడదంటే నువ్వు తాక మద్యం మాకు సప్లై చేయి అంతే అని మాట్లాడేది ఒకరు, మాకు డబ్బులే ముఖ్యమని ఒకరు. ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేశారని కొన్ని మాటలు బయటకు వస్తున్నాయి. మరి కాబట్టి అట్లాంటి మద్యం తయారు చేసిన వాళ్ళకి ఆ మద్యాన్ని తాగించాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైలు పాలు చేస్తే బంగారు నాణేలు, డబ్బులు కట్టలు అవే ఫుడ్గా పెట్టాలి. అప్పుడు ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి వచ్చింది. గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ విధించాలి. ఈ రోజున ప్రజలందరూ కూడా నిజంగా కామెంట్లు చదువుతుంటే అదే చెప్తున్నారండి, ఇట్లాంటి శిక్షలు వేయండి, ఇలాగ శిక్షించండి, మేము ఇన్ని విధాలుగా ఇబ్బందులకు గురయ్యాము, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయటమే కాకుండా ఎన్ని విధాలుగా వీళ్ళు చేసిన, అంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా ఇబ్బంది పడుతుంటే ఒకవైపు మా లబ్ధి మాకు ముఖ్యం కానీ మీదెవ్వరిది కూడా మేము వినము, మాదే మాకు ముఖ్యం అన్నట్లు. కంటే కన్న తల్లి ఓటే లేదు, తోడబుట్టిన చెల్లి ఓటే లేదు, ఇంకెందుకు ఆ జీవితం? ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చేసి ఈయన మీడియా మీటింగులు పెడుతున్నాడు, మీడియా సమావేశాలు పెడుతున్నాడు. ఏమాత్రం ఇక్కడే అర్థమైపోతుంది, సిగ్గు లేదు, శరం లేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అది లేదు కాబట్టి ఆ విధంగా వస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to Leo News for more videos.